నమస్తే అందరికీ. 5 సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగించుకొని దిగ్విజయంగా 6వ సంవత్సరం ప్రపంచ యాత్రలో అడుగుపెట్టారు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్తోనే నిజంగా 5 సంవత్సరాల క్రితం 2021 మార్చి 17వ తారీఖున ఈ టీ షర్ట్ వేసుకొని అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని 60,000 బ్యాంక్ బ్యాలెన్స్తో వచ్చి ఈ ప్రపంచాన్ని అంతా అన్వేషించాను. అదంతా మీ బ్లెస్సింగ్స్, మీ యొక్క సపోర్టు. ఒక మార్కో పోల్ లాగా, ఒక వాస్కోడి గామా లాగా, ఒక కొలంబస్ లాగా మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ తెలుగులో అనమాట. నిజంగా అసలు అన్వేషణ నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు, అసలు ఈ 5 సంవత్సరాలు ఎలా తిరిగావు అనేది ప్రపంచ పాఠం చూపిస్తూ నేను చెప్తాను, కౌంట్ చేయండి. సో మీ అందరికీ తెలుసు, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయిన వెంటనే ఈ టీ షర్ట్ 2 జతలు, 2 బ్లూ కలర్ ఉండేది కదా, అది పోయింది, అది చిరిగిపోయింది. ఇది ఒక్కటే ఉంది, ఇది కూడా చిరిగిపోయింది చంకల్లో అవిని. కాకపోతే గుర్తుకు దాచుకున్నాను ఈ టీ షర్ట్. ఒక బ్యాగ్ అమెజాన్లో బ్యాగ్ కొనుక్కొని 60,000 బ్యాంక్ బ్యాలెన్స్ పట్టుకొని ప్రపంచం తిరగడానికి ఆఫ్రికా బయలుదేరాను. మొట్టమొదటగా నేను వెళ్ళింది ఇథియోపియా, ఫస్ట్ దేశం. ఇథియోపియా నుంచి సొమాలియా ల్యాండ్ వెళ్ళాను. సొమాలియా వెళ్ళలేదు. సొమాలియా ల్యాండ్ అది ఐక్యరాజ్య సమితి ఒప్పుకోలేదు దేశం కింద. సో అది దేశం కింద పరిగణించదు కాబట్టి అది పక్కన పెట్టండి. సో తర్వాత సొమాలియా ల్యాండ్ నుంచి నేను జిబూతి వచ్చాను, హార్న్ ఆఫ్ ఆఫ్రికా. చాలా ఇంపార్టెంట్ యుద్ధ నౌకలకి టైం అప్పుడు. సో ఈ సుయజ్ కెనాల్ని అడ్డుకునే స్థావరం అది. ప్రపంచం 3వ యుద్ధం వస్తే ఈ స్పాట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వీడియోలు ఉంటాయి చూడండి. సో ఇప్పుడు 2 దేశాలు అయ్యాయి. సో ఈ జిబూతి దగ్గర నుంచి టర్కీ వెళ్ళాను. టర్కీ డైరెక్ట్గా జిబూతి నుంచి టర్కీ కొట్టేశాను. టర్కీ 3. సో టర్కీలో అంతా ఎక్స్ప్లోర్ చేసేసి కాకిదారి చేసింది కదా, అక్కడి నుంచి సెర్బియా వెళ్ళాను. 4. సెర్బియా అంతా చూసేసుకొని సెర్బియా నుంచి మోంటినెగ్రో వెళ్ళాను, పక్కనే బస్సు ఎక్కి. 5. మాంటినెగ్రో నుంచి నేను బోస్నియా హెర్జగోవినా వెళ్ళాను. 6. సో బోస్నియా హెర్జగోవినా నుంచి దుబాయ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అన్నీ, ఫస్ట్ ఫోను, ఫస్ట్ డ్రోను అన్నీ అక్కడే కొనుక్కున్నాను దుబాయ్లోని. సో దుబాయ్లోని 7. సో దుబాయ్ నుంచి డైరెక్ట్గా నేను అర్మేనియాకి వెళ్ళాను. అర్మేనియా ఎక్కడికి వెళ్ళి 8. అర్మేనియా నుంచి ఉక్రెయిన్ వెళ్ళాను, ఎందుకంటే అక్కడ ఆర్ఆర్ షూటింగ్ అవుతుందని. 8. సో ఉక్రెయిన్ నుంచి డైరెక్ట్గా పనామా కొట్టాను. పనామా కెనాల్ ఏదైతే ఉందో అది కొట్టాను. పనామా కెనాల్ చూడండి. ఓకే, ఎంత? 10 దేశాలు అయ్యాయి. పనామా నుంచి నేను కొలంబియా వచ్చాను, 11. కొలంబియా దేశం నుంచి నేను కోస్తరికా వచ్చాను, 12. కోస్తరికా నుంచి నేను మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాను, పెరు వచ్చాను, 13. సో పెరు 2021 పెరులో కొత్త సంవత్సరం వచ్చింది. సో 2021 నేను తిరిగిన 13 దేశాలు. ఓకే, 2022 కొత్త దేశం ఎల్ సాల్వడోర్. మొట్టమొదటి న్యూ ఇయర్ సంబరాలు అక్కడ చేసుకున్నాను. బిట్ కాయిన్ అన్నాను కదా, లాభం 1 2022లో. సో అక్కడి నుంచి అర్జెంటీనా వీసా తీసుకొని అంటార్టికా వెళ్దామని అర్జెంటీనా దేశం వెళ్ళాను. 2. సో అర్జెంటీనా దేశం అయిపోయాక మనం అంటార్టికా వెళ్ళాం. అది దేశం కాదు, ఒక ఖండం. సో దాన్ని లెక్క వేయకూడదు కాబట్టి సో అంటార్టికా అయిపోయింది. అక్కడి నుంచి మీ దైవాలు వెళ్ళాను అంటార్టికా. సో అంటార్టికా నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి సో అంటార్టికా నుంచి బ్రెజిల్ వెళ్ళాను, 3. సో బ్రెజిల్ అంతా అయిపోయి మెలిసా పరిచయం అయింది. బ్రెజిల్ అయిపోయాక అమెజాన్ అడవులు అయిపోయాక అక్కడి నుంచి నేను ఇక్కడ కరేబియన్ దీవుల్లో ఉన్న క్యూబా దేశం వెళ్ళాను. క్యూబాలా కాంజీ కబాలి సాంగు అబ్బో రచ్చడంబళ 4. సో క్యూబా అయిపోయాక నేను డైరెక్ట్గా మళ్ళీ ఆఫ్రికా కిలిమంజారో కొండ ఎక్కడానికి టాంజానియా వచ్చాను. ఓకే 5. సో టాంజానియా నుంచి మళ్ళీ వెనక్కి మారుతాను, ఎంత దూరం వచ్చాను ఇక్కడికి. 6. బొగ్గు ట్రైను గట్టా చేశాను కదా, అది 6. సో టాంజానియా నుంచి నేను మళ్ళీ మోర్తానియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ కొట్టాను. ఆఫ్ఘనిస్తాన్ కొట్టాను. ఓకే 7. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో ఆట మామూలుగా లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి జార్డాన్ వచ్చాను, 8. సో జార్డాన్ నుంచి నేను జార్జియా వెళ్ళాను, 9. సో జార్జియా నుంచి నేను అర్జెంటీనా ఖతార్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందనగానే వరల్డ్ కప్. సో ఖతార్ వెళ్ళిపోయాను. ఓకే 9. ఖతార్, జార్జియాని సగంలో వదిలేసి ఖతార్ వెళ్ళిపోయాను. సో ఖతార్ నుంచి నేను థాయిలాండ్ వచ్చేసాను. థాయిలాండ్ వచ్చి న్యూ ఇయర్ సంబరాలు చేసుకున్నాను. సో 10.
సో 2022లో నేను తిరిగింది 10, 2021లో నేను తిరిగింది 13, 23 దేశాలు. 2023 థాయిలాండ్లో మసాజ్ చేయించుకొని ఆఫ్రికా మారిషస్ వెళ్ళిపోయాను. సో మారిషస్ 1 లాభం. మారిషస్ నుంచి మడగాస్కర్ వచ్చాను 2. సో మడగాస్కర్ నుంచి డైరెక్ట్గా నేను హాంకాంగ్ కొట్టాను 3, హాంకాంగ్ నుంచి మకావ్ కొట్టాను 4. సో మకావ్ దేశం నుంచి డైరెక్ట్గా ఆస్ట్రేలియా వచ్చేసాను 5. ఆస్ట్రేలియా నుంచి మీరు చూసుకుంటే ఫస్ట్ నేను వెళ్ళింది ఫిజీ 6, ఫిజీ నుంచి తోంగా 7, తోంగా నుంచి వనువాతు 8, వనువాతు నుంచి తువాలు నుంచి సొమోవా 9. చిన్న దేశాలు కదా 9. సో తువాలు దగ్గర మొత్తం అంతా అయిపోయాక అక్కడి నుంచి డైరెక్ట్గా చైనా కొట్టేశాను 10. దశ మారిపోయింది. అదృష్టలక్ష్మి వచ్చింది. అదృష్టలక్ష్మి సిసిలి అదృష్టం ఎగిరెగిరి తంది డబ్బులు. నా దశ తిరిగింది చైనా. సో 10. చైనాని సిసిలిని వదిలేసి అదృష్టాన్ని పట్టుకొని కెనడా వెళ్ళాను 11. సో కెనడా నుంచి వెంటనే నేను ఆఫ్రికా వచ్చాను, ఎందుకంటే మెలీసా వచ్చింది మొరాకో దేశానికి. సో 12, ఇదొక అదృష్టం. సో మెలీసాను పట్టుకొని మారిషస్ మొరాకో నుంచి ఈజిప్ట్ వచ్చాను. సో 13. సో ఈజిప్ట్ నుంచి కెన్యా వెళ్ళాము, సావిత్రి కూడా వచ్చింది 14. సో కెన్యా నుంచి రొవాండా వచ్చాము మెలిసా నేను కలిపి 15. రొవాండా నుంచి జుంబాంబే వెళ్ళాము 16. మెలిసా వెళ్ళిపోయింది 7 17వ దేశం బోత్స్వానాకి వెళ్ళాను. సో బోత్స్వానా అంతా చూసేసుకొని సౌదీ అరేబియా వెళ్ళాను 18. సౌదీ అరేబియా నుంచి ఒమాన్ వెళ్ళాను, ఏ హార్మోన్ జలసంధి క్లోజ్ చేశారు కదా అది 19. ఒమాన్ నుంచి థాయిలాండ్ వెళ్ళిపోయాను. ఓకే, ఈ సంవత్సరం మళ్ళీని ఇది మన 2023 అదృష్టం వచ్చింది. నెలకు 30 లక్షల చెప్పున తన్నింది. ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది. అప్పటికే ₹1,00,00,000 బ్యాంక్ అంటే ఇది ఖర్చులన్నీ పోయి బ్యాంక్ బ్యాలెన్స్లో 1,00,00,000 అని చూపించింది అనమాట. సో అది. సో ఎంత తిరిగాను 2023 అదృష్టము, డబ్బులు, అమ్మాయిలు అంతా కలిపి దగ్గర 19 దేశాలు తిరిగాం. 23 దేశాలు 19 దేశాలు 42 దేశాలు అనమాట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్లు 2023 అదృష్టం ₹1,00,00,000 కనబడ్డది బ్యాంక్ బ్యాలెన్స్లో. ఇంకా రిలాక్స్ అయిపోయింది చాలు. నేను ఇది 60,000తో వచ్చినోడికి ₹1,00,00,000 చాలా ఎక్కువ కదా. ఇక దేవుడు దండం పెట్టుకొని తూర్పు తిరిగి శాంతి రిలాక్స్ అయిపోయాను. ఫస్ట్ కంబోడియా వెళ్ళాను, థాయిలాండ్లో మసాజ్ చేయించుకొని లాభం. కంబోడియా నుంచి తైవాన్ వెళ్ళాను, యుద్ధం జరిగిపోతుంది చైనాతో నుంచి 2 యుద్ధం జరగలేదు. సో తైవాన్ నుంచి పొలావో దేశం వెళ్ళాను. మీ అందరికీ ఎక్కడుందో పొలావో దేశం వెళ్ళాను. పొలావో నుంచి ప్రపంచంలోనే అతి భయంకరమైన దేశం పాపానీగునియా వెళ్ళాను 4. పాపానీగునియా ఇది పాపాలు చేసిన పాపానీగునియా భయంకరమైన దేశం నుంచి యూరోప్ యాత్ర మొదలైంది నెదర్లాండ్స్ 5. సో నెదర్లాండ్స్ నుంచి బెల్జియం చాక్లెట్లు 6. బెల్జియం నుంచి ఫ్రాన్స్ 7 ఈఫిల్ టవర్. ఫ్రాన్స్ నుంచి ఇటలీ 8. ఇటలీ నుంచి ఐస్లాండ్కి పేత్రికా పాప వచ్చింది 9. మంచి దెబ్బలు పేత్రికా పాప అబ్బో సూపర్గా మనతో రింగ్ రోడ్డు కొట్టించాం. సో ఐస్లాండ్ అయిపోయాక అక్కడి నుంచి దక్షిణ ధ్రువానికి పడవ ప్రయాణం 10 లక్షలు ఖర్చు పెట్టుకెళ్ళాను. నా డబ్బులు ఈసారి పేత్రికా పాపని తీసుకెళ్ళాను. పడవలో ఖాళీ ఉంటుంది కదని ఏం చేస్తాం. సో ఒకే కంచం అబ్బో ఉత్తర ధ్రువంలో మొత్తం ఆటలు. సో చాలా బాగా అయిపోయింది. సో అది దేశం కింద పరిగణించరు కాబట్టి దాఖలేదు. అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఐస్లాండ్ నుంచి సీదా మెక్సికో కొట్టాము. ఓకే 10. మెక్సికోలోని మనకి నతాలి పాప పరిచయం అయితే ఆ పాపను పట్టుకొని గోతిమాల అగ్నిపర్వతం అవి చూశాను. సో 11. సో గోతిమాల నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బెలీజ్ దేశం వెళ్ళాను 12. బెలీజ్ దేశం నుంచి జమైకా వెళ్ళాను 13. జమైకా నుంచి డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళాను 14. డొమినికన్ రిపబ్లిక్ నుంచి యాంటిగ్వా బార్బడోస్ వెళ్ళాను 15. యాంటిగ్వా బార్బడోస్ నుంచి ట్రినిడాడ్ టొబాకో వెళ్ళాను 16. సో 2024 నేను మీకు చూపించింది 16 దేశాలు 42 16 58 దేశాలు. 4 సంవత్సరాలు ముగిసింది. అమ్మా నాన్నలు వచ్చారనమాట ఎక్కడికి థాయిలాండ్కి. సో వాళ్ళందరితో ఎంజాయ్ చేశాను. సో అమ్మాలు వెళ్ళిపోయాక థాయిలాండ్ సంబరాలు జరిపించుకొని అక్కడి నుంచి నేను ఇది బెహ్రెయిన్ దేశం వెళ్ళాను. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ప్లేస్కే లాభం 1. సో బెహ్రెయిన్ దగ్గర నుంచి ఇరాన్ వెళ్ళాను. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్లేస్కి 2. ఇరాన్ నుంచి నేను అజర్బైజాన్ వెళ్ళాను 3. అజర్బైజాన్ నుంచి నేను
అల్బానియా వెళ్ళాను 4. అల్బానియా నుంచి నార్త్ మెసడోనియా, ఇది అలెగ్జాండర్ పుట్టినిల్లు, అదేంటి మన మదర్ తెరిసా పుట్టినిల్లు వెళ్ళాను 5. అక్కడ బెట్టింగ్ యుద్ధం అయింది, బ్రేక్ పడింది 3 నెలలకి. సో అక్కడి నుంచి మళ్ళీ నేను ఆఫ్రికా వచ్చేసాను, ఇది ఉగాండా వచ్చేసాను. ఉగాండా 6. అక్కడ ఏదో 120 12 పిల్లలు, మా అమ్మ 44 పిల్లలు అని మీరు చూశారు కదా, అది 6. సో ఉగాండా దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, సౌత్ సుడాన్ వెళ్ళాను. ఓకే, 7. సౌత్ సుడాన్ నుంచి సొమాలియా వెళ్ళాను, భయంకరమైన దేశం, ప్రపంచంలోనే 2 దేశాలు కష్టంగానే ఉన్నాయి. ఓకే, 8. సొమాలియా నుంచి సౌత్ ఆఫ్రికా వచ్చాను, 9. సౌత్ ఆఫ్రికాలో పౌలా అనే పాప పరిచయం ఉంది, ఆ పాపను పట్టుకొని మొజాంబికి వెళ్ళాను, ఏది ఓకే, అక్కడ 10. మొజాంబికి దేశం నుంచి బొలివియా దేశం వచ్చాను, 11. సో బొలివియా దేశంతో మన 2025 యాత్ర ముగిసింది. ఎందుకంటే అమ్మా నాన్నలు వచ్చారు నా దగ్గరికి, మళ్ళీ వచ్చారు. ఎక్కడికి ఈసారి కంబోడియా దేశానికి వచ్చారు, వాళ్ళతో చిల్లే అనమాట. నేను 2025 11 దేశాలు తిరిగాడు. మరి పత్తి వ్యాపారాలు మనకు అవ్వలేదా? బెట్టింగ్ పత్తి వ్యాపారం, ఎంత పెద్ద పత్తి వ్యాపారం, కేసులు అవి. ఓకే, 11 దేశాలు అయ్యాయి అనమాట. సో 11 దేశాలు, 58 దేశాలు, 69 దేశాలు మొత్తానికి మనం కంప్లీట్ చేసింది. సో ఇంకా 2026 గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. సీతమ్మ గొడవల్లో చిక్కుకొని పోయాం, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళకి బుద్ధి చెబుతున్నాం, అవేర్నెస్ వీడియోలు. ఆ బెట్టింగ్ పత్తి వ్యాపారంతో చూసుకుంటే ఈ మత విద్వేషాల పత్తి వ్యాపారం నా భూతో నా భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళిపోయింది. నా సబ్స్క్రైబర్లు అయిన మీరు కూడా దొబ్బులు అక్షంతలు మీకు పడుతున్నాయి. ఎందుకంటే అరే ఆడిని మీరు సబ్స్క్రైబ్ చేశారు, మీ అంతు చూస్తామని చెప్పి మీ వెనకతల కత్తులు మిరియాలు పట్టుకొని మీ దగ్గర వరకు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మీరు అందరూ వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు ఎంత రచ్చ అయిందో. సో 2026లో ఏం తిరిగామంటే ఒకటే దేశం, మలేషియా. 3 నెలల నుంచి ఇక్కడే ఏడుస్తున్నాను, ఇక్కడే తిరుగుతున్నాను. ఇది నా ప్రపంచ యాత్ర. అంటే 69 1 70 దేశాలు తిరిగాను. ఇదేంటని విషయం ఎక్కడ న్యూస్లో చూసినా 120 దేశాలు అంటారు. అంటే అవును, మరి ఈ ప్రపంచ యాత్రకి 2014లో నేను క్రూజ్ షిప్లో తిరిగాను. ఆ క్రూజ్ షిప్లో చాలా దేశాలు తిరిగేసి అవి చిన్న చిన్న మొక్కలు చేసి చూపించాను కదా. మరి తిరిగిందే షిప్లో వెళ్ళినా ఎగురుకుంటూ వెళ్ళినా నేను తిరిగినట్లే కదా. అప్పుడు 54 దేశాలు తిరిగాను. అవి ఇవి కలిపితే దగ్గర దగ్గర బార్డర్లో అవి. మరి అమెరికా కూడా తిరిగాను కదా ఎన్నోసార్లు, అవి చూపించాను. సో మొత్తం అంతా కలిపితే 130 దేశాలు నేను తిరిగినవి. కాకపోతే నేను మీకు ఈ ప్రపంచ యాత్రలో చూపించింది అక్షరాల 70 దేశాలు. ఇది ఈ 5 సంవత్సరాల ప్రపంచ యాత్రలో చూపించింది 70 దేశాలు. తిరిగిన 70 దేశాలు అందంగా చూపించిన అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఓకే, అన్వేషణ మరి మాకు మిగిలిన ప్రపంచాన్ని ఎప్పుడు చూపిస్తావంటే ఆగండి. 197 దేశాలు, 197 దేశాల్లో నేను మీకు నీట్గా చూపించింది 70 దేశాలు. ఇంకా ఎంత మిగిలి ఉన్నాయి? 127 దేశాలు ఉన్నాయి. 127 దేశాలని నేనేం ముసలోడిని అయిపోలేదు కదా. ఇంకా శక్తి, సామర్థ్యం, ఒంట్లో సత్తువ, పవరు, స్కిల్స్ అన్నీ ఉన్నాయి కదా. కంగారొద్దు, మనం ఏ పని చేసినా దానికి న్యాయం చేయాలి. మా నాన్న ఎప్పుడూ అంటారు, నువ్వు ఏ పని చేసినా అంకిత భావంతో నిస్వార్థంగా చేయాలి. పని ఖచ్చితంగా చేయాలి, ఫలితం దేవుని ఆశించాలి. బెట్టింగ్ యాప్ల కోసం చేశాను, విజయం సాధించాను. ఈ మత విద్వేషాల మీద నేను పోరాడుతున్నాను, దాన్ని మధ్యలో ఆపేయడం అవ్వదు, కంటిన్యూ అవ్వాలి. గవర్నమెంట్కి నేను చేస్తున్న మత విద్వేషాల మీద ఒక బిల్లు తెచ్చుకోవాలి. బిల్లు తెచ్చుకోకపోతే ఇంకా రోజు రోజుకి హిందూ ముస్లిం అనే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. దానితో క్రైస్తవులు మొత్తం దేశం అంతా మతం అల్లకొల్లలు జరిగిపోద్ది 3 సంవత్సరాలు. అందుకే నేను అవేర్నెస్ చేస్తున్నాను. చాలామంది కంప్లైంట్స్ రేస్ చేస్తున్నారు. వన్స్ గవర్నమెంట్ ఆ యాక్షన్ మీద ఏదైనా బిల్లు కానీ ఏదైనా చట్టాలు కానీ పాస్ చేసిందంటే ఇంక మనం చేసిన ప్రయత్నం అనేది అయిపోతుంది. సో దానికోసం పోరాడుతున్నాను. ఎందుకంటే సొసైటీ బాగుండాలని కదా. ఎన్ని కేసులు పడతా అవి నిలబడాలి కదా. లాయర్కి మనం వాదించి కోర్టులో స్క్వాష్ చేయించేసుకుంటే పోతాయి. అవన్నీ చిన్న కరిగిపోయి నేను హత్యలు చేశాను, మానభంగాలు చేశాను, ఎవరైనా ఏదైనా చంపేశానా? ప్రజల కోసం పోరాడితేనే పడ్డాయి. ఇప్పుడు ప్రజల కోసం పోరాడినప్పుడు సన్నీ లియోన్ వచ్చి డ్యాన్స్ వేయదు, ఇలాంటివే పడతాయి. ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. అది పక్కన పెట్టండి. ఏదైతేనే
సర్వే జన సుఖనో భవంతు, మన అందరం బాగుండాలి. సో చేశాను. ఈ మత విద్వేషాలు అయిపోయాక మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ ఇయర్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆలోచన వచ్చింది, మనసుకి నచ్చాలి, సంబంధాలు తావాలి. సో ఏ స్పాట్లో చేసుకుంటామంటే ఈ స్పాట్లో చేసుకోను. ఈ స్పాట్లో అమ్మాయిలు ఎక్కువ, అబ్బాయిలు తక్కువ, డిమాండ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి చేసుకుంటాను. చేసేసుకొని ఈ స్పాట్లోనే మీకు ఒక బాబుని పాపని మీకు ఇచ్చేస్తే, బాబు పేరేమో సబ్స్క్రైబరు, పాప పేరేమో ఫాలోవరే సబ్స్క్రైబర్. మరి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబరీ ఫాలోవరీ అని పెట్టేసుకుంటే ఒక అయిపోతుంది. ఆ పిల్ల పాపలతో మిగిలిన ప్రపంచాన్ని అటు కిందన పైన పడుకుంటూ డైపర్లు, ఉల్లిపాయలు, టమాటాలు అనుకుంటే మిగిలిన 120 దేశాలు తిరిగినంతకాలం తిరుగుతాం. కాళ్ళు చేతులు ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉన్నాము, మనకి ఏ ఇబ్బందులు రాలేదు కాబట్టి తిరుగుతాము. ఒంట్లో ఓపిక ఉంది, అదైతే ఇంపార్టెంట్. ఆరోగ్యం ఇంపార్టెంట్, ఆరోగ్యం మహాభాగ్యం. దాన్ని కాపాడుకుంటూ ఉన్నాను. ఏమైనా రక్తం చుక్కలు కానీ అనారోగ్యం పాలైపోయాను ఎప్పుడైనా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రోజు కనబడుతున్నాను. రోజు ఇన్స్టాగ్రామ్లో అటెండెన్స్ వేయించుకున్నాను. ఏ రోజు ఆగిపోయాను నేను? ఏ రోజు పడుకుని పోయి చెప్పు? ఈ 6 సంవత్సరాల్లో నేను ఏ రోజు పడుకున్నాను? ఏ రోజు పడుకోలేదు. ఎంత గెలిచి రచ్చగలని ఈ ప్రపంచం తిరిగి ముందు ఇండియా అంతా చూపించాను. ఇండియా అంతా దేవాలి. రోజుకి 5 వీడియోలు పెట్టేవాడిని, ఇండియా అన్నీ చూపించాను. ఇండియాకి ముందు మళ్ళీ ప్రపంచం. 2019 అప్పుడు కరోనాయే లేదు. నేను పుట్టేటప్పుడు రాజారెడ్డి ఇంకో 2-3 ఉండేవారు యూట్యూబర్స్. ఆ తర్వాత మనం వచ్చాం. మనల్ని చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయ్యి మేము ట్రావెలింగ్ చేస్తామని వచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే ఇటు ప్రపంచ యాత్రికుడికి 2 మిలియన్, ఇటు నాన్వేషణకి 2 మిలియన్, అటు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నింటిలోని రాజ్యాలు ఏలుకుంటూ ఇండియాలోనే టాప్ ట్రావెలింగ్ యూట్యూబర్గా ప్రమోషన్లు ఏమీ చేయకుండా మీరు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాను. ప్లస్ అదే కాకుండా 2 సినిమాల అవకాశాలు వచ్చాయి, ఎన్నెన్నెన్నో రాజకీయ అవకాశాలు వచ్చాయి, బెనామీ అవకాశాలు వచ్చాయి, హవాలా అవకాశాలు వచ్చాయి. మీ పేరు చెడగొట్టకుండా నిజాయితీగా ఉన్నాను. కాకపోతే ఇక్కడ మీకు చెడ్డ పేరు వచ్చింది అంటే ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు శత్రువులు ఊరుకోరు కదా. 1 మ్యాన్ షో. నేను ఎప్పుడూ ఒకటే యుద్ధం. నా వెనకతలు ఎవరిని నమ్ముకోను. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను యుద్ధం చేసుకుంటాను. నా యుద్ధంలో ఎంతోమంది శత్రువులు నాకు దారి చేస్తుంటారు ప్రతి యుద్ధంలోని. సో అప్పుడు పడిన అక్షంతలు ఈసారి నాతో పాటు మీకు కూడా పడ్డాయి. నన్ను క్షమించండి. ఓకే, మీరు బాధపడకండి. ఈ మత విద్వేషాల మీద షూర్ నేను మీకు ఒక క్లారిటీ అయితే నీకు వస్తుంది. ఓకే, ఈ వీడియో ఎంతతో సమయం సర్వజన సుఖనమంతో మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుని ఇట్లు ప్రపంచ యాత్ర మలేషియా దేశం నుంచి. జై హింద్.